హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సుజీ హోమ్ స్టైల్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఈరోజైతే నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఆనియన్ విత్ ఇక్కడ మనమైతే ఎగ్స్ బాయిల్ చేద్దామండి. ఇండక్షన్ స్టవ్ పైన నేనైతే ఎగ్స్ ఉడకబెట్టాను. ఈ లోపల మనం కొంచెం సాల్ట్ వేయాలండి. అందులో ఎగ్స్ త్వరగా ఉడికిపోతాయి మనకి సాల్ట్ వేయడం వల్ల. ఎగ్స్ ఉడికేలోపు మనం ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఆనియన్స్ త్వరగా అయ్యే కర్రీ అంటే ఎగ్ ఆనియన్ కర్రీ అండి. మనం త్వరగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఈ కర్రీ సింపుల్గా జస్ట్ ఆనియన్ కట్ చేశానండి. ఇక్కడ ఆనియన్ కట్ చేశాక స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ పోసానండి. నేనైతే 3 స్పూన్ తీసుకున్నాను ఆయిల్. మనం ఎన్ని ఆనియన్ తీసుకున్నామో వాటికి సరిపడా మనం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక నేనైతే ఆనియన్స్ వేసాను. ఆనియన్ మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కలపాలండి. బ్రౌన్ కలర్ రావాలి, కలర్ అనేది చేంజ్ అవ్వాలి. మనకి కలర్ చేంజ్ అయితే అవి ఉడికాయని మనకు తెలిసిపోతుంది. ఆనియన్స్ అన్నవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆనియన్ మనకు కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలపాలి. జస్ట్ అలా కలిపేశాక కలపాలి. అలా కలిపేశాక మనము ఆనియన్ అనేది మనకు చేంజ్ అయిపోతుందండి. మనకు తెలిసిపోతుంది కర్రీ ఆనియన్స్ అనేవి చేంజ్ అయిపోయాక. జస్ట్ అలా క్లోజ్ చేసే పసుపు వేయాలండి. పసుపు వేసి కలిపేస్తున్నాను. ఆల్రెడీ అవి కలర్ చేంజ్ అయిపోయాయి. మనకి క్లోజ్ చేసేయాలి జస్ట్ ఒక 5 మినిట్స్. మన కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి చాలా. 2 స్పూన్స్ కారం వేసానండి. నేను స్పైసీగానే చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను. మనం క్వాంటిటీ ఆనియన్ ఎంత తీసుకున్నామో అంత మనం కారం వేయాలండి. స్పైసీగా కారం వేసి చిల్లీ పౌడర్ కలిపాక క్లోజ్ చేసేసాను. మళ్ళీ ఈ లోపల మనము ఎగ్స్ ఉడికిపోయాయి కదండి, వాటికి నైఫ్ తీసుకొని కార్డ్స్ పెట్టేశానండి. అలా పెట్టడం వల్ల మనకు ఏంటంటే ఆ స్పైసీ అనేది ఆనియన్స్ ఎగ్స్కి చాలా మంచిగా పట్టేస్తాయండి. ఎగ్స్కి అలా మనం కార్డ్స్ పెట్టడం వల్ల ఎగ్కి స్పైసీ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఎగ్స్కి నేను కార్డ్స్ పెట్టేసి వేసానండి. చక్కగా కలిపేసాను. బాయిల్ అయిపోయాయి చక్కగా. స్పైసీ అనేది ఎగ్స్కి పట్టేసాయండి. చూడ్డానికి బాగుంటుంది. నేను చివరగా ధనియాల పౌడర్ వేసానండి. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. గరం మసాలా వేసాను. గరం మసాలా కూడా యాడ్ చేయాలి. అంతే అండి, సింపుల్గా మనకు స్పైసీగా ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు ఈ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే అయిపోయేస్తుంది మనకి.
ప్లీజ్ అండి వాచ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.